ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, వాక్య మర్మములను మేము గ్రహించుకొనుటకు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 వచనంలోని సమాధాన పరిచర్య విశ్వాసులకు ఇవ్వబడిన పనిని మరియు వారు ప్రకటించే సందేశాన్ని సూచిస్తుంది. మీరు యేసు ద్వారా దేవునితో పునరుద్ధరించబడిన సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ఈ వచనం ఇలా చెబుతుంది, ఇదంతా దేవుని నుంచే వచ్చింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు మరియు సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. సమాధాన పరిచర్య సువార్తలో మనం చూసినట్టయితే ఎంతో గొప్పదిగా కనిపిస్తుంది. సువార్త అనే పదానికి అక్షరాల శుభవార్త అని అర్థం. మరి బైబిల్లో చూసినట్టయితే 93 సార్లు కనిపిస్తుంది. ప్రత్యేకంగా మరి సువార్తను అర్థం చేసుకోవడానికి కీలకం ఏమిటంటే అది శుభవార్త ఎందుకు అని తెలుసుకోవడం. చూడండి, నిజానికి మరి ప్రభు మన కోసం రక్తం కార్చాడు. మరి క్రీస్తులో పాపక్షమాపణ అందుబాటులో ఉందనే హామీ ఉన్నాయి. పాపం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండకుండా మనల్ని నిరోధిస్తుంది. కానీ సిలువపై యేసు పరిపూర్ణ త్యాగం పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది మరియు ఆయనతో మానవాళి సంబంధానికి సామరస్యాన్ని తెచ్చింది. యేసు మనలో దేవునితో సమాధానపరిచాడు. అయితే ఇప్పుడు మనం యేసుని విశ్వాసం ద్వారా ప్రజలు తమ పాపానికి పశ్చాత్తాపపడి మళ్ళీ దేవునితో సమాధానంతో సరైన వారుగా కాగలరని ప్రకటించవచ్చు. మరి చూడండి, ఒక జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, కడుపు నొప్పి వస్తే మందు వేసుకుంటాం, యాక్సిడెంట్ అయితే సర్జరీ చేయించుకుంటాం. ఇవన్నీ కూడా మన శారీరకంగా ఉన్న తప్పిపోయిన పరిస్థితుల్ని సరిగ్గా తీసుకొచ్చే మార్గాలు. ఈ లోకంలో మానసికంగా పాపము చేస్తూ ప్రతినిత్యం తప్పిపోయే మానవునికి కూడా క్షమాపణ ఉంటుందని, అది కేవలం క్రీస్తు ద్వారానే సాధ్యమని ఈ సమాధానపరచు సువార్త ద్వారా వారి దగ్గరికి మనం తీసుకువెళ్ళొచ్చు. దేవునితో మనకున్న సంబంధం తెగిపోయింది కాబట్టి మనకు ఆయనతో సమాధానము అవసరం. అవునా కాదా? ఎవరితోటైనా గొడవైతే వెంటనే వారితో సమాధాన పడాలి. లేకపోతే మన హృదయంలో మరి ఏమాత్రము కూడా మరి తృప్తి ఉండదు. మరి సమాధానపరిచేసాము. నిజంగా మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ కూడా వారిపైన మరి ఎప్పుడైతే గొడవ అవుతుందో సమాధానాన్ని కోల్పోతాము. ఆఫీస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే సమాధానం లేని మనిషిలో మరి శాంతి అనేది ఉండదు. అయితే దేవునితో మనకున్న సంబంధం ఆదాము చేసిన పాపాన్ని బట్టి తెగిపోయింది. ఆ తర్వాత నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ మనం చేసే ప్రతి పాపము మనల్ని ఆయనకు దూరం చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించి ఆయనను అనుసరిస్తూ ఆయన రూపంలో నువ్వు మారుతూ ఉన్నావో, దేవుడు పరిశుద్ధుడు మరియు నీతిమంతుడు మరియు మన పాపం మనలను ఆయన నుండి వేరు చేస్తుంది. పాపం మనను ఆయన శత్రువులుగా చేసింది. సిలువపై యేసు మన పాపాన్ని తనపై వేసుకుని దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచాడు. దాని ద్వారా యేసు మరణం మన దేవునితో సమాధానపరచడానికి వీలు కల్పించింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తుందంటే, దేవుడు ప్రజల పాపాలను వారిపై లెక్కించకుండా క్రీస్తులో ప్రపంచాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని స్నేహితులు. అవునా కాదా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ప్రకారం యేసు సోదరుడు
మరియు సోదరీమణులు అనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 ద్వారా కూడా మనం చెప్పబడుతున్నాం. యేసు రక్తం ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారి పాపాలు ఇకపై వారిపై లెక్కించబడవు. వారు దేవునితో సమాధానపరచబడ్డారు. దేవుడు విశ్వాసులకు సమాధాన పరిచర్య ఇచ్చాడు. అంటే వారు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడగలరని ప్రపంచానికి చెప్పడానికి ఆయన మనలను ఉపయోగిస్తున్నాడు. ఈ విధంగా మనం క్రీస్తుకు రాయబారులుగా దేవుడు మన ద్వారా తన విజ్ఞప్తి చేస్తున్నట్లు అవుతున్నాము. అయితే 19వ వచనం ఈ సమాధాన పరిచర్యను, సమాధాన సందేశాన్ని ప్రకటిస్తున్నట్లు ఈ లోకంలో వివరిస్తుంది. మనం లోకంతో పంచుకోవాల్సిన సందేశం ఇదే. దేవునితో సమాధాన పడండి. అది కేవలం యేసు ద్వారానే సాధ్యమవుతుంది. క్రీస్తును విశ్వసించమని మనం వారిని వేడుకుంటున్నాము. క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడిన వారిపై పాపాలు లెక్కింపబడవు. ఎందుకంటే పాపం తెలియని ఆయన దేవుడు మన కోసం పాపంగా చేశాడు. తద్వారా ఆయనలో మనం దేవునికి నీతిమంతులుగా మార్చగలమన్నదే ఈ వాక్యం యొక్క సందేశం. ఈ సమాధాన పరిచర్య ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత అండి. దేవుడు మన ద్వారా తన విజ్ఞప్తిని చేస్తున్నాడు. హృదయాలను దేవుని వైపు మళ్లించడానికి మనకు ఇవ్వబడిన పరిచర్య అత్యవసరమైనదని మరియు చాలా ముఖ్యమైనదని, ఇది నిజంగా జీవమరణానికి సంబంధించిన విషయం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందున యేసు మన సమాధానానికి మూల్యం చెల్లించాడు. కాబట్టి మనం ఈ సమాధాన సందేశాన్ని ప్రేమలో పంచుకోవాలని మరియు మన జీవితాలు మన సందేశాన్ని ప్రతిబింబించాలని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో వివరిస్తున్నాడు. యేసు రక్షించేవాడు మరియు పరిశుద్ధాత్మ పాపం మరియు నీతి మరియు తీర్పు విషయంలో లోకాన్ని అపరాధ భావన నుంచి గురి చేశాడు. అయినప్పటికీ మనకు క్రీస్తుకు రాయబారులుగా ఉండే అధికారం ఇవ్వబడింది. అయితే చూడండి, ఈ సమాధాన పరిచర్యలో ప్రతి విశ్వాసి ఒక పాత్ర పోషిస్తాడు. ఒకటి నీరు పోస్తుంది ఒక మొక్కకు, ఒక మొక్క ఉందనుకోండి మొక్క, ఆ మొక్కకు నీరు పోస్తుంది మరియు నాటిన వాడు వేరొకడైనప్పటికీ నీరు పోసింది ఇంకొక వాడైనప్పటికీ వృద్ధి కలిగజేసేవాడు దేవుడే అని జ్ఞాపకం ఉంచుకొని మనం ఈ సమాధాన పరిచర్యను లోకంలో ముందుకు తీసుకెళ్లాలని, అది ప్రతి ఒక్కరి బాధ్యతని ఎంతో సూటిగా మనవి చేసుకుంటున్నాను. చూడండి, మరి లోకం తుది ఆ సమాధాన పరిచర్య అనుభవం ఏ విధంగా ఉంటుందంటే, నోవాహు మరి ఓడ తయారు చేసినప్పుడు అక్కడ చూసినట్టయితే ఎంతో సమాధానం ఉందండి. మరి ఈ లోకంలో శత్రువుగా ఎంచబడుతున్న పాము, ముంగీస అక్కడే ఉన్నాయి. అయినా వాటి మధ్య సమాధానం ఉంది. ఈ లోకంలో ఎంచబడుతున్న మరి పులి, మనిషి, మరి అడవి మృగములు అనేకములు మరియు మనిషి కూడా అక్కడే ఉన్నప్పటికీ వారి మధ్య సమాధానం ఉంది. కేవలం దేవుడే కల్పించిన ఆ సమాధానం ఈరోజు నీకు ఆయనకి మధ్య, ఈరోజు నీకు ఈ లోకానికి మధ్య ఆయన కోరుకుంటున్నాడు. ఇందు నిమిత్తం మనం ప్రయాసపడాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు మాట్లాడని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, ఈ వాక్యం నాకు మంచి జ్ఞానమును నాకు దయచేయమని మరి అట్టి జ్ఞానము చేత వివరించిన ఈ వాక్యమును మరి వీరి హృదయాలలో నాటబడి సమాధాన పరిచర్య ప్రతి ఒక్కరి కర్తవ్యంగా వారు ముందుకు సాగాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.